శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన ఆదీలు మారడానికి ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఫిబ్రవరి నెలలో ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెల శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం మాఘ శుక్ల పౌర్ణమి తిథితో ప్రారంభమయ్యి ఫిబ్రవరి 28 శనివారం పాల్గొన శుద్ధ ద్వాదశి తిథితో అయితే ముగుస్తుంది. కాబట్టి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెల మాఘమాసం మరియు పాల్గొన మాసాల కలయికతో అయితే వస్తుంది. మాఘమాసం, పాల్గొన మాసం శుభమాసాలే కాబట్టి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన ఆదీలు మారడానికి ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. అయితే ఇక్కడ ఒక ముఖ్య గమనికండి, ఫిబ్రవరి 13 శుక్రవారం ఏకాదశి తిథితో మనకి శుక్రమూఢం అనేది త్యాగం అవుతుంది. ఈ మూఢమి ఉన్నన్ని రోజులు మనం గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన లాంటి శుభకార్యాలు, గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించుకోకూడదండి. అద్దీలు మారేవారు మారవచ్చు, కానీ గృహానికి సంబంధించినటువంటి ఏ శుభకార్యం కూడా మూఢమి సమయంలో చేయకూడదు. కాబట్టి 2026 ఫిబ్రవరి 13వ తేదీ వరకు గృహ ప్రవేశానికి కానీ, గృహారంభానికి కానీ, శంకుస్థాపనకు కానీ ఇలా గృహానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చిన్న శుభకార్యం చేయడానికి కూడా 13వ తేదీ వరకు శుభముహూర్తాలు అయితే లేవండి. ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం నుండి పాల్గొన మాసం ప్రారంభం అవుతుందండి. పాల్గొన మాసం గృహ ప్రవేశానికి, గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలమైన మాసం అండి. ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 18వ తేదీ నుండి మనకి గృహ ప్రవేశం, గృహారంభం, గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం, ఈ రోజు పౌర్ణమి తిథి, పుష్యమి నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. అంటే ఈ రోజు అద్దీలు మారడానికి, అలాగే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇది మనకి మూఢమి సమయం కాబట్టి గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన లాంటి శుభకార్యాలు నిర్వహించుకోకూడదు. ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం, ఈ రోజు విద్యా తిథి, మక్క నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా అద్దీలు మారడానికి, రిజిస్ట్రేషన్ లాంటి పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం, ఈ రోజు పంచమి తిథి, హస్త నక్షత్రం ఉందండి. ఈ రోజు ఓన్లీ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం, సప్తమి తిథి, స్వాతి నక్షత్రం ఉంది. ఈ రోజు అద్దీలు మారడానికి అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 12 గురువారం, ఈ రోజు దశమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం ఉందండి. ఈ రోజు రిజిస్ట్రేషన్లకి, అలాగే అద్దీలు మారడానికి అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం, ఈ రోజు పాల్గొన శుద్ధ పాఠ్యమి తిథి, శతభిష నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దీలు మారడానికి ఇలా గృహానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి రోజు అనుకూలంగా ఉంది. ఇంకా ఫిబ్రవరి 19 గురువారం, ఈ రోజు విద్యా తిథి, పూర్వభద్ర నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దీలు మారడానికి ఇలా ప్రతి ఒక్క శుభకార్యం ఈ రోజు నిర్వహించుకోవచ్చు. అలానే ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం, ఈ రోజు తదియ తిథి, ఉత్తరభద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 21 శనివారం, ఈ రోజు చవితి తిథి, రేవతి నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 22 ఆదివారం, ఈ రోజు పంచమి తిథి, అశ్విని నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి ప్రతి శుభకార్యం నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 23 సోమవారం, ఈ రోజు షష్ఠి తిథి, భరణి నక్షత్రం ఉంది. ఈ రోజు ఓన్లీ రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 25 బుధవారం, ఈ రోజు నవమి తిథి, రోహిణి నక్షత్రం ఉంది. ఈ రోజు గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన ఇలా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 26 గురువారం, ఈ రోజు దశమి తిథి, మృగశిర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 27 శుక్రవారం, ఈ రోజు ఏకాదశి తిథి, ఆరుద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఫిబ్రవరి 28 శనివారం, ఈ రోజు ద్వాదశి తిథి, పునర్వసు నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దీలు మారడానికి ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇవంటి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి తగినటువంటి శుభముహూర్త తేదీలు అయితే మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు శుభకార్యాలను అయితే నిర్వహించుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.